చూస్తున్నాం. విజయవాడ హనుమాన్పేటలోని జిల్లా జైలుకు వైసీపీ నేత వల్లభనేని వంశీని తరలించారు. కిడ్నాప్ కేసులో A1 వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీతో పాటు A7 శివరామకృష్ణ, A8 లక్ష్మీపతికి వారిద్దరిని కూడా రిమాండ్ కు తరలించారు. ఈ నెల 27 వరకు రిమాండ్ ఖైదీగా వంశీ ఉండనున్నారు. రిమాండ్ ఖైదీగా వంశీకి నంబర్ను కేటాయించి జైలు గదిలోకి పంపించారు. విజయవాడ హనుమాన్పేటలోని జిల్లా జైలుకు వైసీపీ నేత వల్లభనేని వంశీని తరలించారు. కిడ్నాప్ కేసులో A1 వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీతో పాటుగా A7 శివరామకృష్ణ, A8 లక్ష్మీపతిని కూడా రిమాండ్ కు తరలించారు. ఈ నెల 27 వరకు రిమాండ్ ఖైదీగా వల్లభనేని వంశీ ఉండనున్నారు. ఇక రిమాండ్ ఖైదీగా వంశీకి నంబర్ను కేటాయించి జైలు గదిలోకి పంపించారు. వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ. లక్ష్మీదుర్గ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య నిన్న వల్లభనేని వంశీమోహన్ నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు, అంటే నిన్న పొద్దునైతే హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా విజయవాడకి అయితే తరలించడం జరిగింది. విజయవాడ తరలించిన తర్వాత ముందుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆ పోలీస్ స్టేషన్ లో దాదాపు 8 గంటల సేపు ఆయన్ని విచారించడం కూడా జరిగింది. అనేక విషయాల్లో వంశీ నుంచి కూడా రాబడటం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన్ని మెడికల్ పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన్ని కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. దాంతో న్యాయమూర్తి కూడా దాదాపు 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక టీడీపీ కార్యాలయం, గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో వల్లభనేని వంశీమోహన్ A1 గా పేర్కొంటూ మొత్తం కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఎవరైతే అంటే దాంట్లో ఉన్న ప్రత్యక్ష సాక్షి సత్యవర్ధన్ సోదరు కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం కూడా వంశీ మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఈ కేసులో వల్లభనేని వంశీమోహన్ A1 గా ఉన్నట్టు కూడా పోలీసులు పేర్కొన్నారు. మొత్తం ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులుగా ఉన్నారని చెప్పి గుర్తించారు. అయితే అందులో ఇప్పటి వరకు 3 అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని అయితే ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ సోదరుడు వంశీ, ఆయన అనుచరులు విత్డ్రా చేసుకోవాలంటూ బెదిరిస్తున్నారని చెప్పి పేర్కొనడం జరిగింది. లేని పక్షంలో చంపేస్తామని కూడా హెచ్చరించారంటూ కూడా కిరణ్ చెప్పినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. ప్రాణభయంతో సత్యవర్ధన్ హైదరాబాద్ వారి బంధువులింటికి అయితే వెళ్ళటం కూడా జరిగిందని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కోవడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా కిరణ్ తమకు చెప్పినట్టు కూడా పోలీసులు అయితే పేర్కోవడం జరిగింది. ఈ నెల 7వ తేదీన విజయవాడకి రాగానే అదే రోజు కిరణ్, అదే రోజు వంశీ అలాగే అతని అనుచరులు మొత్తం కూడా ఆయన్ని బెదిరియటం కూడా జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే వంశీ ఈ నెల 7వ తేదీన ఆయన్ని విజయవాడ తీసుకొచ్చి అదే రోజు వంశీ అధికారులు కొమ్మ కోర్టులు అలాగే మరో ఇద్దరు వచ్చి తన సోదరుని బెదిరించి తీసుకెళ్లారని చెప్పి కూడా
ఆయన ఎవరైతే కిరణ్ అయితే పేర్కోవటం జరిగింది. వంశీ ఆయన అనుచరులు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసేందుకు విజయవాడలో ఒక ఆసుపత్రి వద్ద కలిసి పథకం సిద్ధం చేశారని కిరణ్ చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఆ సమయంలో ఆ టీడీపీ కార్యకర్తలు ఫండి జానీ కూడా ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వారు కూడా అక్కడే ఉన్నారో అంటూ కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం కూడా జరిగింది. ఎన్నిటిని పరిగణలో తీసుకునే వంశీని A1 గా చేర్చడం జరిగిందని చెప్పి కూడా. సో పూర్ణ అయితే అంటే వంశీపై ఇప్పటి వరకు కూడా 16 వరకు క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు కదా పూర్ణ? అంటే 16 కేసులు ఉన్నాయని చెప్పి మొత్తం కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కోవడం జరిగింది. అందుకనే వంశీకి బెయిల్ కూడా మంజూరు చేయొద్దంటూ కూడా న్యాయవాది అక్కడ కోర్టులో న్యాయమూర్తిని విన్నవించుకోవడం కూడా జరిగింది. అయితే దాదాపు సుదీర్ఘంగా అక్కడ లోపల కోర్టులో వాదోపవాదాలు దాదాపు ఒక 2-3 గంటల సేపు మొత్తం కూడా కొనసాగింది. ఈరోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ఆ సమయంలో వంశీని అయితే రిమాండ్ ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో వంశీని విజయవాడ సబ్ జైలుకి అయితే తరలించడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా కోర్టు పరిసర ప్రాంతాల్లో కానీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో పక్క వంశీ అనుచరులతో పాటు వంశీకి ఎవరికైతే దగ్గరగా ఉంటారో వాళ్ళందరూ కోర్టు వద్దకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. అయితే వంశీ భార్య పంకజ శ్రీ కూడా కోర్టు దగ్గరికి వచ్చి తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు, దీని మీద నేను ఉన్నత న్యాయస్థానానికి వెళ్తానంటూ కూడా అక్కడ మీడియాతో మాట్లాడుతూ కూడా జరిగింది. అయితే ఎందుకంటే అసలు వాస్తవాలు ఏంటి అనేది మొత్తం కూడా త్వరలోనే బయటకు వస్తాయని చెప్పి కూడా ఆమె అక్కడ చెప్పడం కూడా జరిగింది.